హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో కెన్ హ్యావ్ అనే ఫ్యూచర్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్స్ సబ్జెక్ట్ నేను అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలను అని అవుతుంది. అదే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలము అని అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్కి ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలవు అని అవుతుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలరు అని అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు కలిగి ఉండగలదు అని అవుతుంది. అందులో మేల్ వచ్చినప్పుడు కలిగి ఉండగలడు అని అవుతుంది. ఫీమేల్ వచ్చినప్పుడు కలిగి ఉండగలదు అని అవుతుంది. ఈ కెన్ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూస్ చేయవచ్చును. పర్టికులర్గా ఐకే వాడాలి, యూకే వాడాలి, థర్డ్ పర్సన్కే వాడాలి అలా రూల్ అంటూ ఏమీ ఉండదు. ఈ కెన్ హ్యావ్ ఉపయోగించేది ఫ్యూచర్ సెంటెన్సెస్కు. అర్థమైందా లర్నర్స్? ఈ కెన్ హ్యావ్ను ఫ్యూచర్ సెంటెన్సెస్కు ఉపయోగిస్తారు. ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. కనుక ఈ కెన్ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూస్ చేయవచ్చును. జనరల్గా కెన్ అంటే ఏమిటి? ఏదైనా ఒక పని చేయగల శక్తి నాకు ఉంది అని చెప్పడానికి ఈ కెన్ను ఉపయోగిస్తారు కదా. అదేవిధంగా కెన్ హ్యావ్ కూడా అంతే. కెన్ హ్యావ్ అంటే ఏమిటి? కలిగి ఉండగలను అని మీనింగ్ కదా. అంటే నేను ఫ్యూచర్లో కలిగి ఉండగలను, కలిగి ఉండగల శక్తి నాకు ఉంది అని ఈ కెన్ హ్యావ్కు అర్థం. ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో నేను కలిగి ఉంటాను అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ కెన్ హ్యావ్ డ్రైవింగ్ స్కిల్స్. నేను డ్రైవింగ్ స్కిల్స్ను కలిగి ఉండగలను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండగలను అని అవుతుంది. డ్రైవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్కిల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కెన్ హ్యావ్ గాడ్ బ్లెస్సింగ్స్. మనము గాడ్ బ్లెస్సింగ్స్ను కలిగి ఉండగలము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గాడ్ బ్లెస్సింగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీవీ కెన్ హ్యావ్ రిమోట్. టీవీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండగలదు అని అవుతుంది. రిమోట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీవీ రిమోట్ను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ కెన్ హ్యావ్ ఏ కార్. ఆమె కార్ను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందలన్నా? ఆమె ఫ్యూచర్లో కార్ను కలిగి ఉండగలదు, కలిగి ఉండగల శక్తి ఆమెకు ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దట్ రెస్టారెంట్ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టు స్టే. ఆ రెస్టారెంటు టు స్టే అంటే నిలవడానికి మంచి క్వాలిటీ కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఆ రెస్టారెంట్ టు స్టే అంటే నిలబడడానికి, అంటే అది కొత్తది కదా, కొత్తది కడుతున్నారు, సో అది మంచి క్వాలిటీతో కడుతున్నారు కనుక నిలబడడానికి మంచి క్వాలిటీ కలిగి ఉండగలదు. ఆ బిల్డింగ్ నిలబడాలంటే, ఆ రెస్టారెంట్ నిలబడాలంటే మంచి క్వాలిటీతో కడుతున్నారు కనుక అది బాగా నిలబడగలదు, మంచి క్వాలిటీని కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దట్ రెస్టారెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది హ్యావ్కు. గుడ్ క్వాలిటీ టు స్టే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ గన్ కెన్ హ్యావ్ 6 bullets కెపాసిటీ. ఈ గన్ను 6 బుల్లెట్ల కెపాసిటీని కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దిస్ గన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. 6 bullets కెపాసిటీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ కెన్ హ్యావ్ బదులు విల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ దిస్ గన్ విల్ హ్యావ్ 6 bullets కెపాసిటీ. ఈ గన్ను 6 bullets కెపాసిటీని కలిగి ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ కెన్ హ్యావ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్. నీవు లేదా మీరు చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ని కలిగి ఉండగలరు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ హ్యావ్కు మీనింగ్
తినుట అని కూడా వస్తుంది. ఎందుకంటే చాక్లెట్స్, బిస్కెట్స్ కదా! తినుబండారాలకి కూడా ఈ హ్యావ్‌ను ఉపయోగిస్తారు అని మనం హ్యావ్ ఫార్మ్స్ యూసేజ్‌లో తెలుసుకున్నాం గనుక, ఈ వాక్యానికి ఇంకొక రకంగా కూడా మీనింగ్ వస్తుంది. నీవు లేదా మీరు చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్‌ని తినగలవు అని మీనింగ్ వస్తుంది. తినగలవు అని వస్తుంది మీనింగ్ కెన్ హ్యావ్‌కు. అర్థమైందా లెర్నర్స్? యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. శిల్ప కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఇన్ ఏబీసీ కంపెనీ. శిల్ప ఏబీసీ కంపెనీలో పని చేయటానికి ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండగలదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. శిల్ప అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఇన్ ఏబీసీ కంపెనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రైస్ కెన్ హ్యావ్ హై ఫైబర్స్. రైస్ హై ఫైబర్స్ని కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. రైస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. హై ఫైబర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై న్యూ ఫోన్ కెన్ హ్యావ్ గుడ్ కెమెరా టు క్యాప్చర్ పిక్చర్స్. నా కొత్త మొబైలు పిక్చర్స్ని క్యాప్చర్ చేయడానికి మంచి కెమెరాను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై న్యూ ఫోన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గుడ్ కెమెరా టు క్యాప్చర్ పిక్చర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై గర్ల్ ఫ్రెండ్ కెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మీ. నా గర్ల్ ఫ్రెండ్ నాతో ప్రాబ్లమ్స్ని కలిగి ఉండగలదు. మై గర్ల్ ఫ్రెండ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ విత్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ కెన్ హ్యావ్ ప్లేస్లో విల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం మై గర్ల్ ఫ్రెండ్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మీ. నా గర్ల్ ఫ్రెండ్ నాతో ప్రాబ్లమ్స్ని కలిగి ఉంటుంది అని అర్థం. విల్ హ్యావ్కు కలిగి ఉంటుంది అని అర్థం. కెన్ హ్యావ్కు కలిగి ఉండగలదు అని అర్థం. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు విల్ హ్యావ్కు కెన్ హ్యావ్కు డిఫరెన్స్ ఏంటి అనేది. దిస్ కార్ కెన్ హ్యావ్ 12 సీట్స్ టు సీట్. ఈ కారు కూర్చోవడానికి 12 సీట్లను కలిగి ఉండగలదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దిస్ కార్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. 12 సీట్స్ టు సిట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆయిల్ కెన్ హ్యావ్ ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్. ఆయిల్ వైట్, ఎల్లో, బ్లాక్లో కలిగి ఉండగలదు. అంటే ఆయిల్ మనకి వైట్లో దొరకచ్చు, ఎల్లోలో దొరకచ్చు, లేదా బ్లాక్లో దొరకచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆయిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లాస్య కెన్ హ్యావ్ శాలరీ దిస్ మంత్ టు బై టాబ్లెట్. లాస్య ఈ మంత్ ట్యాబ్లెట్ కొనడానికి శాలరీని కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఈ మంత్ లాస్య ట్యాబ్లెట్ కొనడానికి శాలరీ కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. లాస్య అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. శాలరీ దిస్ మంత్ టు బై ట్యాబ్లెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కెన్ హ్యావ్ ఏ టెంపుల్ టు ప్రే ఇన్ ఫ్యూచర్. మనము ఫ్యూచర్లో ప్రే చేయడానికి టెంపుల్ని కలిగి ఉండగలము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ టెంపుల్ టు ప్రే ఇన్ ఫ్యూచర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. జబర్దస్త్ కామెడీ షో కెన్ హ్యావ్ ఏ స్టేజ్ టు ప్లే స్కిట్స్. జబర్దస్త్ కామెడీ షో అనేది స్కిట్స్ను ప్లే చేయడానికి అంటే ఆడటానికి స్టేజ్ను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. జబర్దస్త్ కామెడీ షో అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ స్టేజ్ టు ప్లే స్కిట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ కెన్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఆఫ్టర్ 2 months. అతడు 2 నెలల తర్వాత మంచి జాబ్ను కలిగి ఉండగలడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. చూసారా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అందులోనూ
మేల్ వచ్చింది కదా. సో ఈ కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అప్పుడు కలిగి ఉండగలడు అని అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ గుడ్ జాబ్ ఆఫ్టర్ 2 months అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లైబ్రరీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ టు రీడ్. లైబ్రరీ చదవటానికి చాలా పుస్తకాలను కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. లైబ్రరీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మెనీ బుక్స్ టు రీడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మమ్మీ కెన్ హ్యావ్ టు ఫీడ్ బేబీ. మమ్మీ బేబీకు ఫీడ్ చేయడానికి కలిగి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క అర్థం. అంటే మమ్మీ బేబీను ఫీడ్ చేయాల్సి అంటే పోషించాల్సి ఉండగలదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే పోషించాల్సి ఉండగలదు అంటే ఆమెకు పోషించగల శక్తి ఉంటుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు ఫీడ్ బేబీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు ఫీడ్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇన్ఫినిటివ్ ఫామ్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? 2 + ప్రజెంట్ వర్బ్ V1 కదా. సో 2 + V1 వర్బ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటివ్. సో టు ఫీడ్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. ఫీడ్ అనేది ప్రజెంట్ వర్బ్ V1 అవుతుంది. 2 + ఫీడ్ టు ఫీడ్ అవుతుంది, ఇన్ఫినిటివ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్ కెన్ హ్యావ్ గురించి? కెన్ హ్యావ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? కలిగి ఉండగలను, కలిగి ఉండగలము, కలిగి ఉండగలవు, కలిగి ఉండగలరు, కలిగి ఉండగలదు, కలిగి ఉండగలడు అని అవుతాయి. ఈ కెన్ హ్యావ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయొచ్చును. ఈ కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ సెంటెన్సెస్కు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ కెన్ హ్యావ్కు అసలు ఈ కెన్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, నేను ఆ పని చేయగల శక్తి నాకు ఉండగలదు అని అంటుంటాం కదా. అలాంటప్పుడు ఈ కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. ఆ పని చేయగల ఎబిలిటీ నాకుంది, సామర్థ్యం నాకుంది అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. కలిగి ఉండగల శక్తి నాకు ఉంది అన్నప్పుడు ఈ కెన్ హ్యావ్ను ఉపయోగిస్తారు. Thank you. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.